అందరికీ నమస్కారం. ద ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం. ఎన్ఐటి సిరీస్లో భాగంగా దేశంలోని అన్ని ఎన్ఐటీల్లోనూ కట్ ఆఫ్ విషయాల గురించి మనం చర్చిస్తున్నాం. ఇప్పటికే చాలా ఎన్ఐటీలకు సంబంధించినటువంటి సమాచారాన్ని మన ఛానల్లో అందించాం. ఆ ఎన్ఐటీల్లో టైర్ 1 ఎన్ఐటీలతో పాటుగా టైర్ 2, టైర్ 3 వివిధ విభాగాల్లో సంబంధించినటువంటి కేటగిరీ వారీగా కట్ ఆఫ్ వివరాలను అందిస్తున్నాం. మొత్తం బ్రాంచ్లన్నీ, ఆ బ్రాంచుల్లో ఏ కేటగిరీకి ఎంతవరకు కట్ ఆఫ్ వరకు ర్యాంక్స్కి సీట్ వచ్చే ఛాన్స్ ఉంది, ఇలాంటి వివరాలన్నీ మనకు అందిస్తున్నాం. దానికి సంబంధించినటువంటి ప్లేలిస్ట్ ఉంది, చూడండి. మీరు వచ్చే జోసా 2025కి సిద్ధమవుతున్నటువంటి విద్యార్థులందరికీ అవసరమైనటువంటి సమాచారం ఇందులో ఉంటుంది. ముఖ్యంగా జేఈఈ మెయిన్స్ 2025 రాసి వచ్చే ఏడాది ఎన్ఐటీల్లో చేరాలని ఆశిస్తున్నటువంటి విద్యార్థులందరికీ అవసరమైనటువంటి ఇన్ఫర్మేషన్ అందించే ప్రయత్నంలో భాగంగా ఈరోజు ఎన్ఐటి జైపూర్ అన్నది టైర్ 1 ఇన్స్టిట్యూట్. ఎన్ఐటీల్లో టాప్ మోస్ట్ ఎన్ఐటీల్లో ఒకటిగా భావిస్తారు. చాలామంది అక్కడ చేరడానికి ప్రాధాన్యత ఇస్తారు. మేజర్ ర్యాంక్స్ వచ్చినటువంటి వాళ్ళే అక్కడ చేరుతూ ఉంటారు. దానికి తగ్గట్టుగానే అక్కడ కట్ ఆఫ్స్ కూడా ఉంటాయి. ఇది రాజస్థాన్ రాజధానిగా ఉంది. పింక్ సిటీ అని పిలుస్తారు. మంచి టూరిస్ట్ కేంద్రం, అందరికీ తెలిసినటువంటి విషయం. ఇప్పుడు ఎన్ఐటి జైపూర్లో ఏ బ్రాంచ్లు ఉన్నాయి, ఏ బ్రాంచ్కి కట్ ఆఫ్ ఎంత, ఈ వివరాలు తెలుసుకుందాం. ఎన్ఐటి జైపూర్లో ఆర్కిటెక్చర్ 5 ఇయర్స్ కోర్సులో జనరల్ కేటగిరీలో కట్ ఆఫ్ చూస్తే 497 ర్యాంక్ నుంచి 926 ర్యాంక్ వరకు సీట్ వచ్చింది. ఇది జోసా 2024కి సంబంధించినటువంటి లాస్ట్ రౌండ్లో ఉన్నటువంటి కట్ ఆఫ్. మనం సీశాబ్లో వచ్చినటువంటి ర్యాంక్స్ని పరిగణలో తీసుకోవటం లేదు. పూర్తిగా జోసా చివరి రౌండ్లో కట్ ఆఫ్ ఎంత ఉంది అన్నది మనం పరిశీలించుకుంటే, సీశాబ్ అన్నది అప్పుడు పరిస్థితుల మీద ఆధారపడి సీట్లు వస్తూ ఉంటాయి. చాలామందికి వచ్చేటువంటి అవకాశం తక్కువ ఉంటుంది. కాబట్టి జోసా లాస్ట్ రౌండ్లో ఎంత కట్ ఆఫ్ ఉన్నదనేది మనం గమనంలో ఉంచుకుంటే, మనం ఎన్ఐటి జైపూర్లో చేరడానికి ఏ బ్రాంచ్లో చేరదాలనుకుంటున్నాం, ఏ కేటగిరీ, మనకి ఎంత ర్యాంక్ రావాలి అన్న దాని మీద ఒక అవగాహన వచ్చేదానికి అవకాశం ఉంటుంది. సో ఆర్కిటెక్చర్ 5 ఇయర్స్ కోర్సులో ఈడబ్ల్యూఎస్ కోటాలో ఎన్ఐటి జైపూర్లో 270 ర్యాంక్ నుంచి 417 ర్యాంక్ వరకు సీట్ వచ్చింది. ఇది మొదట మాట్లాడుకుంది ఓపెన్ కేటగిరీ ర్యాంకు, అందరికీ జనరల్ ర్యాంకు. కానీ ఈడబ్ల్యూఎస్ కానీ, ఓబీసీ ఎన్సీఎల్ కానీ, ఎస్సీ ఎస్టీ కానీ, ఇవన్నీ ఆ కేటగిరీకి సంబంధించినటువంటి ర్యాంక్స్. సో ఈడబ్ల్యూఎస్ 270 నుంచి 417 ర్యాంక్ వరకు సీట్ వచ్చింది. ఓబీసీ ఎన్సీఎల్లో 348 నుంచి 700 ర్యాంక్ వరకు సీట్ వచ్చింది. ఎస్సీ కోటాలో 159 నుంచి 321 ర్యాంక్ వరకు సీట్ వచ్చింది. ఎస్టీ కోటాలో 78 ర్యాంక్ నుంచి 192 ర్యాంక్ వరకు సీట్ వచ్చింది. ఇక ఆ తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మనం చూస్తే ఇది 4 ఇయర్స్ కోర్సు. ఇందులో ఓపెన్ కోటాలో 4505 ర్యాంక్ నుంచి 5514 ర్యాంక్ వరకు సీట్ వచ్చింది. ఈడబ్ల్యూఎస్ కోటాలో 937 నుంచి 951 ర్యాంక్ వరకు సీట్ వచ్చింది. ఓబీసీ ఎన్సీఎల్ కోటాలో 1831 నుంచి 2173 ర్యాంక్ వరకు సీట్ వచ్చింది. తర్వాత ఎస్సీ కోటాలో 1275 నుంచి 1349 ర్యాంక్ వరకు సీట్ వచ్చింది. ఎస్టీ కోటాలో అదే లాస్ట్ ర్యాంకు 521 ర్యాంక్ వరకు ఎన్ఐటి జైపూర్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా ఇంజనీరింగ్లో 4 ఇయర్స్ కోర్సులో సీట్ వచ్చింది. ఇక ఆ తర్వాత కెమికల్ ఇంజనీరింగ్లో మనం చూడొచ్చు. వాస్తవానికి ఎన్ఐటీల్లో 2 రకాల కోటాలు ఉంటాయి. ఒకటి హోమ్ స్టేట్ కోటా, 2 అదర్ స్టేట్ కోటా. ఏ రాష్ట్రంలో ఏ ఎన్ఐటీ ఉంటే ఆ రాష్ట్రం వాళ్ళకి హోమ్ స్టేట్ కోటాలో సగం సీట్లు కేటాయిస్తారు. మిగిలిన సగం సీట్లు అదర్ స్టేట్ కోటాలో మిగిలిన అన్ని రాష్ట్రాలు పోటీ పడుతూ ఉంటాయి. సో జైపూర్ ఇన్స్టిట్యూట్కి ఏపీ, తెలంగాణ స్టూడెంట్స్ అందరూ అదర్ స్టేట్ కోటాలో వస్తారు. కాబట్టి మనం అదర్ స్టేట్ కోటా ర్యాంక్స్ని మాత్రమే పరిగణలో తీసుకుంటున్నాం. ఇక కెమికల్ ఇంజనీరింగ్ 4 ఇయర్స్ కోర్సు బ్రాంచ్లో ఓపెన్ కోటాలో 21,226 ర్యాంక్ నుంచి 25,049 ర్యాంక్ వరకు సీట్ వచ్చింది. అదే ఈడబ్ల్యూఎస్ కోటాలో 3,958 నుంచి 4,344 ర్యాంక్ వరకు సీట్ వచ్చింది. ఓబీసీ ఎన్సీఎల్ కోటాలో 8,299 నుంచి 9,283 ర్యాంక్ వరకు సీట్ వచ్చింది. ఎస్సీ కోటాలో 4,408 నుంచి 5,396 ర్యాంక్ వరకు సీట్ వచ్చింది. ఎస్టీ కోటాలో 2,007 ర్యాంక్ నుంచి 2,399 ర్యాంక్ వరకు ఎన్ఐటి జైపూర్లో సీట్ వచ్చింది. ఇక సివిల్ ఇంజనీరింగ్ వరకు వస్తే, సివిల్ ఇంజనీరింగ్ కోర్స్ బ్రాంచ్లో ఓపెన్ కోటాలో 15,273 ర్యాంక్ నుంచి 32,608 ర్యాంక్ వరకు సీట్ వచ్చింది. ఈడబ్ల్యూఎస్ కోటాలో 5,307 నుంచి 5,733 ర్యాంక్ వరకు సీట్ వచ్చింది. ఓబీసీ ఎన్సీఎల్ కోటాలో 9,542 నుంచి 11,936 ర్యాంక్ వరకు సీట్ వచ్చింది. ఎస్సీ కోటాలో
1196 నుంచి 5549 ర్యాంక్ వరకు సీట్ వచ్చింది. ఎస్టీ కోటాలో 862 నుంచి 1480 ర్యాంక్ వరకు సివిల్ ఇంజినీరింగ్ బ్రాంచ్‌కి సంబంధించినటువంటి కట్ ఆఫ్ ఉంది. ఇక ఆ తర్వాత కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ ఎక్కువ మంది ఆసక్తి చూపేటువంటి బ్రాంచ్, ఎక్కువ పోటీ ఉండేటువంటి బ్రాంచ్, అందరూ చేరాలని ఆశించేటువంటి బ్రాంచ్ కాబట్టి కట్ ఆఫ్ కూడా దానికి తగ్గట్టుగానే ఉంటుంది. సిఎస్సిలో ఓపెన్ కోటాలో 1501 ర్యాంక్ నుంచి 4711 ర్యాంక్ వరకు ఎన్ఐటి జైపూర్‌లో కట్ ఆఫ్ ఉంది. ఇక ఈడబ్ల్యూఎస్ కోటాలో 644 నుంచి 736 ర్యాంక్ వరకు సీట్ వచ్చింది. ఓబీసీ ఎన్సీఎల్ కోటాలో 1023 నుంచి 1781 ర్యాంక్ వరకు సీట్ వచ్చింది. ఎస్సీ కోటాలో 557 నుంచి 1015 వరకు సీట్ వచ్చింది. ఎస్టీ కోటాలో 253 నుంచి 433 ర్యాంక్ వరకు ఎన్ఐటి జైపూర్‌లో సిఎస్సి బ్రాంచ్ సీట్ వచ్చింది. ఇక ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో కూడా మనం చూడొచ్చు. ఇందులో చూస్తే ఓపెన్ కోటాలో 9332 నుంచి 13170 ర్యాంక్ వరకు సీట్ వచ్చింది. ఈడబ్ల్యూఎస్ కోటాలో 2058 నుంచి 2190 ర్యాంక్ వరకు సీట్ వచ్చింది. ఓబీసీ ఎన్సీఎల్ కోటాలో 4480 నుంచి 5425 ర్యాంక్ వరకు సీట్ వచ్చింది. ఎస్సీ కోటాలో 2527 నుంచి 3053 ర్యాంక్ వరకు సీట్ వచ్చింది. ఎస్టీ కోటాలో 1006 ర్యాంక్ నుంచి 1125 ర్యాంక్ వరకు సీట్ వచ్చింది. తర్వాత ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ ఈసీఈ కూడా చాలామంది పోటీ పడేటువంటి బ్రాంచ్. సిఎస్సి తర్వాత ఆసక్తి ఎక్కువగా ఉండేటువంటి బ్రాంచ్. ఇక్కడ కూడా ఓపెన్ కోటాలో 6929 నుంచి 8437 ర్యాంక్ వరకు సీట్ వచ్చింది. ఈడబ్ల్యూఎస్ కోటాలో 1514 నుంచి 1578 ర్యాంక్ వరకు సీట్ వచ్చింది. తర్వాత ఓబీసీ ఎన్సీఎల్లో 2471 నుంచి 3879 ర్యాంక్ వరకు సీట్ వచ్చింది. ఎస్సీ కోటాలో 2071 నుంచి 2297 ర్యాంక్ వరకు సీట్ వచ్చింది. ఎస్టీ కోటాలో 685 నుంచి 925 ర్యాంక్ వరకు ఎన్ఐటి జైపూర్‌లో ఈసీఈ బ్రాంచ్‌లో విద్యార్థులు చేరారు. ఇక ఆ తర్వాత బ్రాంచ్ చూస్తే మనం మెకానికల్ ఇంజినీరింగ్ కోర్ బ్రాంచెస్‌లో కీలకమైనటువంటిది. కోర్ బ్రాంచెస్‌లో ఎక్కువ మంది ఆసక్తి చూపే బ్రాంచెస్‌లో మెకానికల్ కూడా ఒకటి. ఇందులో ఓపెన్ కోటాలో 5685 ర్యాంక్ నుంచి 20436 ర్యాంక్ వరకు సీట్ వచ్చింది. ఈడబ్ల్యూఎస్ కోటాలో 3237 నుంచి 3611 ర్యాంక్ వరకు సీట్ వచ్చింది. ఓబీసీ ఎన్సీఎల్ కోటాలో 6792 నుంచి 8361 ర్యాంక్ వరకు సీట్ వచ్చింది. ఎస్సీ కోటాలో 3432 నుంచి 4770 ర్యాంక్ వరకు సీట్ వచ్చింది. ఎస్టీ కోటాలో 1205 నుంచి 1756 ర్యాంక్ వరకు సీట్ వచ్చింది. మెకానికల్ ఇంజినీరింగ్ ఎన్ఐటి జైపూర్‌లో. ఆ తర్వాత మెటలాజికల్ అండ్ మెటీరియల్స్ ఇంజినీరింగ్ ఇది కూడా చూడొచ్చు మనం. మెటలాజికల్ అండ్ మెటీరియల్స్ ఇంజినీరింగ్‌లో ఓపెన్ కోటాలో 32,851 నుంచి 36,965 ర్యాంక్ వరకు సీట్ వచ్చింది. హైయెస్ట్ ర్యాంక్స్ ఇవే. ఎన్ఐటి జైపూర్‌లో పెద్ద ర్యాంకులకు అవకాశం వచ్చింది ఇదే బ్రాంచ్‌లో. అది మెటలాజికల్ అండ్ మెటీరియల్స్ ఇంజినీరింగ్. ఇందులో చూస్తే ఈడబ్ల్యూఎస్ కోటాలో 6076 నుంచి 6267 ర్యాంక్ వరకు సీట్ వచ్చింది. ఓబీసీ ఎన్సీఎల్ కోటాలో 11740 నుంచి 13480 ర్యాంక్ వరకు సీట్ వచ్చింది. తర్వాత ఎస్సీ కోటాలో 6206 నుంచి 6815 ర్యాంక్ వరకు సీట్ వచ్చింది. ఎస్టీ కోటాలో 2571 నుంచి 2607 ర్యాంక్ వరకు ఎన్ఐటి జైపూర్‌లో మెటలాజికల్ అండ్ మెటీరియల్ సైన్స్ ఇంజినీరింగ్ కోర్సులో చేరారు. ఇవి ఎన్ఐటి జైపూర్ సంబంధించినటువంటి వివిధ బ్రాంచెస్. ఆ బ్రాంచెస్‌లో జోసా 2024లో వచ్చినటువంటి కట్ ఆఫ్ ర్యాంక్స్. ఇది లాస్ట్ రౌండ్‌లో వచ్చినటువంటి కట్ ఆఫ్ ర్యాంక్స్. ఈ ర్యాంక్స్‌ని మీరు పరిగణలో తీసుకుంటే మీరు ఏ బ్రాంచ్‌లో చేరాలనుకుంటున్నారు? మీరు ఏ కేటగిరీకి చెందుతారు? మీరు ఎంతవరకు ప్రయత్నం చేయాల్సి ఉంటుందన్నది మీకు క్లారిటీ వస్తది. దాన్ని బట్టి వచ్చే ఏడాది ఎన్ఐటి జైపూర్‌లో చేరాలనుకుంటున్న విద్యార్థులందరికీ ఇది ఒక అవకాశంగా ఉంటుంది. సో, మనం ఎన్ఐటి సిరీస్‌లో భాగంగా అన్ని ఎన్ఐటీల్లో ఇదే రీతిలో కట్ ఆఫ్ వివరాలన్నీ తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఎన్ఐటీల్లో ఫీజులు ఎంత అవుతుంది? ఎన్ఐటీలో బ్రాంచెస్ ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి? ఎంత కట్ ఆఫ్ ఉంది? ఇలాంటి వివరాలన్నీ మనం ఎప్పటికప్పుడు అప్డేటెడ్‌గా మన ఛానల్‌లో అందిస్తున్నాం. కాబట్టి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. దాంతో పాటుగా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి షేర్ కూడా చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.